Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతు చూస్తాను. ఖబర్దార్. ఏమ అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవితని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాలొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? మగాడికి ఆడదానికి పూలిగేటి. మగాడికి ఏమైనా కొబ్బలు ఉన్నాయా? స్పెషల్ గా పైన ఊరి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడని అనుకోమంటావా? నేను సత్తినా, సవతినా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రాది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకు బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు, వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుండి వదిలేసిన వాళ్ళకి మొగుడు తోటలేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గానీ జనం నేల మీద ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కని చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త అలవాటు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతనిపించుకో. అలాగే తండ్రిగా ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. రండి. भाई और बहनों, देखो, ये मेरा फर्स्ट पत्नी है. ఇది నా సెకండ్ పత్ని. ఏంటే ఏంటి ఆ లుక్లు? తాగొచ్చానా? నేను తాగలేదే, మీరే తాగించారు. తేగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు. నాది పెళ్ళా పేకాట? ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి. అసలు నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా? ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా? చెప్పను చెప్పను, ఛాలెంజ్. నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను. కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను. చచ్చి నీ దగ్గరగా వద్దాం అనుకున్నాను. కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితంలో నీ జీవితం కాకూడదురా, భార్య లేని లోటు ఏంటో నేను చవి చూశాను, మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు. అది నేరమా, పాపమా? ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత, ఈ సంగతి ఏమిటే? సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడండి షేక్ అయిపోతున్నావా? ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా? నేను తాకానా?
కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా, మజా చేశాను. పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకనిచ్చాను కదే. నేనే దుర్మార్గుడిని అయితే, ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే, ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎందుకు నీది తప్పలేదు? భార్యగా అర్చన నాలో బతికుంది కాబట్టి. నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చిన మేకలా గించుకుంటున్నావు. ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు, రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు తాళి కట్టించారే. 20 ఏళ్లుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది. అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది, చచ్చిందనుకున్న నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చేస్తావని నీకు చెప్పలేదే. నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత 9 నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. ఎవడో వెదవ కూత కూశాడిని, కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రాముడు, నీ ఫేవరెట్ గాడ్. నువ్వు అడ్రస్ లేకుండా 25 నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు, ఏం చేశావు, ఎవరితో ఉన్నావు అని అడిగానా? లేదు. అనుమానించానా? లేదు. వాయ్? భార్య అంటే ప్రేమ, భార్య అంటే నమ్మకం, భార్య అంటే విశ్వాసం. ఆ రాముడు గ్రేటా, నీ మొగుడు గ్రేటా? చెప్పు. ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి విసిరేస్తావా? పేరుకు పెళ్ళానివే గాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి. 2 భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా. మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను. మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేడ్చానే. ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా? అసలు మీరిద్దరూ పొజిషన్లోకి రండి. నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా? అవును, నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు? సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా? నో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు, తాళి తెగిన భార్యల్లా, మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తాను. విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను. జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను. బాయ్. ఆగండి. ఏ, నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా? మీరు బతకాలి, నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవించాలి. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఏంటో తెలియక కాదు. నా వల్ల మీకు ఝాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మీకు దూరం కావాలనుకున్నాను, విడాకులు కోరుకున్నాను. నేను మీకు భార్యనయ్యాను, మీ బిడ్డకు తల్లినయ్యాను. కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను. కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు. భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి. లేదక్క, అలా చేస్తే నువ్వు భర్తనే కాదు, బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దాని అవుతావు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను, ప్రేమించింది నిన్ను. ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు. నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అర్చనే కానీ ఝాన్సీ కాలేదు. అవునా? ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి సీత ఒక్కటే, ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ.